మన రాఘవ్ హీరో అయిపోయాడ్రా. బే ఏం జరిగిందిరా? ఇవాళ డాన్స్ క్లాస్ కి ఒక కొత్త అమ్మాయి వచ్చిందిరా. అన్నా పెద్దవాళ్ళం సీక్రెట్ మాట్లాడుకుంటాం, చిన్నోడు సైడ్కి వెళ్ళనా. ఆ అమ్మాయి డాన్స్ ఆడుతోందిరా. దీనికే బ్యా ఏంట్రా? ఆ అమ్మాయి ఆడుతున్నప్పుడు జిప్పు జపక్కన ఉండిపోయిందిరా. అయ్యో తర్వాత ఆ అమ్మాయిని మనోడు ఆ అమ్మాయిని పట్టుకుని ఆ జిప్పుని జపక్కనేసా. దేనికిరా వేశాడు? అదేరా నాకు అర్థం కాలేదు. తర్వాతే అర్థమైంది. ఆ అమ్మాయి మనోడికి ఒకే లవ్స్ లవ్స్ అంట లవ్స్ కథలు చెప్తున్నాడు. రే ముందు మన గురించి మనం తెలుసుకోవాలి. ఆ అమ్మాయి నేను నుంచుంటే బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఉంటాం. లవ్ అంట లవ్. లవ్ కి కలర్ రేంజ్ అంత లేదమ్మా. కావాలంటే చూడు, రేపు ఆ అమ్మాయి వచ్చి నీతో మాట్లాడకపోతే నా పేరే మార్చుకుంటా. ఉదయాన్నే యోగా చేసి మెడిటేషన్ చేస్తే ఎంత హాయిగా ఉంటుంది. అస్సలు శబ్దమే ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఏమండి కాపీ తాగండి. ఏమిటి పోజు? మర్యాద ఏమిటి రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గాని సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గాని బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి కాపీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా. సోక్ తప్పుకో. శాంతం. ఏమిట్రా ఇది? చంద్రముఖి రజని లక 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 మెల్లగా చెప్పు. లక 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 లక. శాంతం ప్రశాంతం. గుడ్ మార్నింగ్ నాన్న. ఆహా, నువ్వు ఒక్కదానివే శబ్దం లేకుండా ప్రశాంతంగా గుడ్ మార్నింగ్ చెప్పావు. మరొక్కసారి చెప్పమ్మా. గుడ్ మార్నింగ్. థ్యాంక్స్. వెళ్ళు వెళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతుల్లో హింసిస్తున్నారు. ఏం చేద్దాం. సారీ అండి. సారీ చెప్తున్నావు. నేను విషయం అడగనా? అడుగు శాంతం. శబ్దం చేయకుండా అడుగు. ప్రశాంతంగా అడుగు. అలాగేనండి. మీరు ఎప్పుడు ఇలాగే ఇంట్లో ఉండి శాంతం ప్రశాంతం శాంతం ప్రశాంతం అని జపం చేస్తూనే ఉండండి. పైన ఉన్న ఆ కుర్రాళ్ళు వడ్డీ డబ్బులు నెల నెలకి ఎగ్గుడుతూనే ఉంటారు. వెళ్ళి ఆ డబ్బులు వసూలు చేసుకుని రండి హస్బెండ్. అలాగే శాంతం. రే సౌండ్ పార్టీ వస్తున్నాడు రా. నిజమే రోయ్, వచ్చేస్తున్నాడు. ఆ ప్లేట్ ఇవ్వు, ఇది స్పూన్ ఇవ్వు. అది అమ్మో అమ్మో. చూస్తాను. బ్లడ్ వచ్చేసిందిరా బాబు, బ్లడ్ వచ్చేసిందిరా. వెళ్ళి 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి.